హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళందరి కోసం మసాలా చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేశానండి. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి కదా. ముందుగా 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 5-6 జీడిపప్పు పలుకులు తీసుకుని, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, అలాగే చిన్న సైజు దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయనవసరం లేదండి. ఆయిల్ వేయకుండానే మసాలాలన్నీ కూడా వేయించుకోవాలి. వీటితో పాటు ధనియాలు కూడా వేయాలండి. ధనియాలు అయితే అందుబాటులో లేవు. ధనియాల పొడి అయితే చివరిలో యాడ్ చేస్తాను. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ మసాలాలు మరీ వేడిగా ఉండకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకుని, ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక్కసారితో మొత్తం అంతా నలగదు కదా, కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ, అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని తీసుకుని సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి, ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు వేసుకుని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, పసుపు, సాల్ట్, కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 యాలకులు వేసి, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలి. మసాలా మొత్తం ఇలా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
చివరిగా టీ స్పూను గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు నీళ్లు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అనగా పైన కొంచెం కరివేపాకు వేసుకుని ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మసాలా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ రైస్ లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ అంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వండుతాం కదా, అక్కడక్కడ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మసాలా చికెన్ కర్రీ ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మొత్తం అంతా కూడా గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.